రాజ్‌నాథ్ సింగ్ గారు ఈ మధ్య కాలంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ మనం ప్రతిసారి డిస్కస్ చేస్తూనే ఉన్నాము. పదే పదే మన రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గారు ఆపరేషన్ సింధూర్ గురించి ప్రస్తావన చేయడము, పాకిస్తాన్ విషయంలో ప్రస్తావన చేయడము, మనం ఇంతకుముందు సర్ క్రీక్ విషయంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు రెగ్యులర్‌గా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఒక రీసెంట్‌గా ఇంకొక వ్యాఖ్య కూడా చేశారు ఆయన. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతదేశము లాంగ్ టర్మ్ వార్ కి సిద్ధంగా ఉంది. అంటే దీర్ఘకాలపు యుద్ధాన్ని చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. ఇప్పుడు కూడా మేము సన్నద్ధంగా ఉన్నాము. ఆపరేషన్ సింధూర్ టైంకి ఇప్పటికి ఇంకా మేము చాలా ఎక్విప్ అయ్యాము అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో ఇప్పుడు పాకిస్తాన్ లో గగ్గోలు మొదలైంది. పాకిస్తాన్ లో ఏమేం జరుగుతుంది అవన్నీ మీరు డీటెయిల్స్ చెప్పండి. రాజ్‌నాథ్ సింగ్ గారు ఆపరేషన్ సింధూర్ టైంలో ఆ లాంగ్ టర్మ్ వార్ అనే మాటని ఇప్పుడు ఎందుకు యూజ్ చేశారు? ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూస్తుంటే రష్యా యుక్రెయిన్ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగుతోంది. ఇప్పుడు ఈవెన్ ఇరాన్ యుద్ధం ఇది ఎన్ని రోజులు పోతుందో తెలియని ఒక సందిగ్ధత ఉంది. యుద్ధాల సమయం కాదు అని చెప్పేటువంటి సందర్భంలో దీర్ఘకాలిక యుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నామని రాజ్‌నాథ్ సింగ్ గారు చెప్పడాన్ని ఎలా చూడాలి? ఎందుకంటే మోదీ గారేమో అసలు యుద్ధాలకు సమయమే కాదంటున్నారు. సో దీని మీద పాకిస్తాన్ లో వస్తున్నటువంటి రియాక్షన్స్ ఏంటి? ఒకసారి మీ విశ్లేషణ చెప్తారా సార్? అంటే మనకు మోదీ గారు ఇంకో విషయం కూడా చెప్పారు. ఇది యుద్ధాల సమయం కాదు, కానీ ఇది టెర్రరిజం సమయం కూడా కాదు అని చెప్పారు. అవి టెర్రరిజం చేసిన వాళ్ళని దండించక తప్పదు అని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. యుద్ధం మొదలు పెట్టడం ఎవరైనా చాలా సునాయాసంగా చేయొచ్చు, కానీ యుద్ధం ఏ దిశగా వెళ్తుంది, ఎక్కడ ఇది అంతమవుతుంది అని చెప్పడం చాలా చాలా కష్టం. అమెరికా లాంటి సూపర్ పవర్ ఈరోజు ఇరాన్ యుద్ధంలో ఎలా ఇరుక్కుందో చూస్తాం. గతంలో ఆఫ్ఘనిస్తాన్లో ఎలా ఇరుక్కుందో చూసాం. వియట్నాం యుద్ధం అదే పరిస్థితి. మనకు అమెరికా ఎన్నో యుద్ధాలలో కొన్ని సంవత్సరాల పాటు పోరాటం చేసి వాళ్ళ ఎకానమీ దానివల్ల ఎంత దెబ్బతినిందో చూస్తాం. ఈరోజు $39 ట్రిలియన్ అప్పు ఈరోజు అమెరికాకు ఉంది. ఎగ్జిట్ ప్లాన్ ఇరాన్ కి సంబంధించి కనిపించట్లేదు ఎవరికి కూడా. డొనాల్డ్ ట్రంప్ ఏదో విధంగా ఇరాన్ తల ఉంచి ఇరాన్ దాసోహం అన్న దిశగా ఏదో ఒకటి చేద్దామని ఎంత ప్రయత్నం చేస్తున్నా ఇరాన్ ససేమిరా అంటాం. అంత దెబ్బలు తిన్నటువంటి ఇరాన్ ఒక చిన్న, అంటే భారతదేశంతో పోల్చి చూస్తే ఇరాన్ చాలా తక్కువ శక్తి ఉన్నటువంటి దేశం. అటువంటి దేశమే ఒక సూపర్ పవర్ అమెరికాని ఇంతకాలం ఆపగలుగుతోంది. అమెరికా యుద్ధాన్ని అంతం చెయ్యలేనటువంటి పరిస్థితి వస్తుంది అంటే కనుక మరి ఎటువంటి పరిస్థితులు వెళ్తాం మనకు తెలియదు. అలాగే పాకిస్తాన్ తక్కువ తిన్న దేశమేం కాదు. ప్రపంచంలో 7వ 8వ స్థానంలో ఉన్నటువంటి పెద్ద సైనిక శక్తి అది. వాళ్ళ దేశాన్ని మొత్తం కొల్లగొట్టి సైన్యానికి ఇస్తున్నటువంటి బడ్జెట్లన్నీ కూడా సైన్యానికి ఇస్తున్న విషయం మనకు తెలుసు. కాబట్టి అటువంటి సైన్యంతో యుద్ధం చేసినప్పుడు దీర్ఘకాలీనంగా యుద్ధం జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పైపెచ్చు దీన్ని ఒక ల్యాబొరేటరీగా వాడుకొని అమెరికా, చైనా వీళ్ళిద్దరు కూడా వాళ్ళ పాకిస్తాన్ కి ఆర్మ్స్ అండ్ ఎక్విప్మెంట్ సప్లై చేస్తూ పోయారంటే కనుక మనం పాకిస్తాన్తో యుద్ధం చేయము, టర్కీ, చైనా, అమెరికాతో యుద్ధం చేస్తుంటాం వయా పాకిస్తాన్. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా ఫ్యాక్టర్ చేశారు. ఇన్ఫాక్ట్ పహల్గామ్ ఘటన జరిగిన తర్వాత రాజ్‌నాథ్ సింగ్ గారి స్పీచ్ లో ఆయన ఏం చెప్పారంటే, పహల్గామ్ ఘటన జరిగిన తర్వాత నేను త్రివిధ దళాలు, తర్వాత డిఫెన్స్ సెక్రటరీ వీళ్ళందరినీ కలిసి చర్చించినప్పుడు ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని అడిగాను. నేను సిద్ధంగా ఉన్నాం సార్ అని వాళ్ళు చెప్పారు. దాంట్లో సిద్ధంగా ఉండడం అంటే ఏంటి, దాన్ని ఎస్కలేట్ అవుతూ పోతే కనుక దానికి సిద్ధంగా ఉన్నామని అర్థం. అది దానికోసం అని చెప్పేసి చాలా సుదీర్ఘంగా చర్చలు జరిగినాయి. ఎప్పుడైతే నేను కన్విన్స్ అయ్యానో ఈ త్రివిధ దళాలు తర్వాత వీళ్ళందరూ కలిసి మన కెపాసిటీ ఏంటి, మనం ఎలా దీర్ఘకాలీన యుద్ధాన్ని తట్టుకోగలము అన్నటువంటి భరోసా ఇచ్చిన తర్వాతనే ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మేము ఈ ఆపరేషన్ గురించి చెప్పాము. మేము దాని తర్వాత అందరికి తెలిసిన విషయమే అని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ప్లస్ ఇంకా దాంట్లో ఇంకొక చాలా కీలకమైన విషయం చెప్పారు. యుద్ధము మా షరతుల మీద, మా టైం లైన్స్ మీద మేము ఆపాము, మాకు ఏదో బలహీనత వల్ల మేము ఆపలేదు అని చాలా స్పష్టంగా చెప్పారు. మేము ఆపదలుచుకున్నాం కాబట్టి మేము ఆపాము. మా టార్గెట్ టెర్రరిస్ట్ క్యాంపులను కొట్టడము, దాని తర్వాత పాకిస్తాన్ ఎస్కలేట్ చేసింది, మేము ఎస్కలేట్ చేసుకుంటూ వెళ్ళాం, కానీ మా టర్మ్స్ మీద ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ మా చేతిలోనే ఉంది అని చాలా స్పష్టంగా చెప్పారు. దాంట్లో ఇంకొక విషయం ఏం చెప్పారంటే, ఇప్పటికి సంవత్సరంలో ఇంకా మా కెపాసిటీ బాగా పెంచుకున్నాము, మళ్ళీ కనుక యుద్ధం చేయాల్సి వచ్చే పరిస్థితి వస్తే దీర్ఘకాలీన యుద్ధం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. దానికి ఇంకా మా కెపాసిటీ పెరిగింది, ఇంకా మేము యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తారు. దీన్ని కాంట్రాస్ట్ చేసి చూస్తే కనుక పాకిస్తాన్ యొక్క స్ట్రాటజీ అంతా ఏంటంటే కనుక మాక్సిమం అంటే 5 రోజుల నుంచి 7 రోజుల మించి యుద్ధం జరగకూడదు. 5-6 రోజుల లోపల ప్రపంచంలో ఎవరో వచ్చి యుద్ధాన్ని ఆపేస్తారు. అమెరికానో, చైనానో, సౌదీ అరేబియా, యుఏఈ, యూరోప్, రష్యానో ఎవరో వచ్చి ఆపేస్తారు. ఎందుకు? 2 న్యూక్లియర్ పవర్ దేశాలు
యుద్ధం చేస్తున్నప్పుడు న్యూక్లియర్ యుద్ధానికి ఆ దిశగా వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ప్రపంచం 5-6 రోజుల కంటే ఎక్కువ యుద్ధాన్ని కొనసాగించరు, ఆపేస్తారు. కాబట్టి పాకిస్తాన్ ఫోకస్ అంతా కూడాను 7 రోజులు మనం ఎలా బతకాలి, 7 రోజులు మనం భారతదేశంలో ఎలా యుద్ధం చేయాలి, వాళ్ళ ఫోకస్ అంతా అది. మనం ఏంటి, దీర్ఘకాలీన యుద్ధం. ఆల్రెడీ ఇందాక నువ్వు చెప్పినట్లు మనకు రష్యా యుక్రెయిన్ యుద్ధం ఎలా జరిగింది, గాజా ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్తో ఇజ్రాయెల్ ఎంత పోరాటం చేసింది, ఇవన్నీ మన ముందర ఉన్నాయి. కాబట్టి దానికి సిద్ధంగా ఉన్నాం. దానికి సిద్ధంగా ఉండడం అంటే ఏంటి అర్థం, సైన్యం ఒకటే కాదు, మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెనకాల ఉన్నటువంటి డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ కూడా తయారుగా ఉండాలి. అది రాజ్నాథ్ సింగ్ గారు ఆ స్పీచ్లో చెప్పారు. డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ నార్మల్గా మనం ప్రొడ్యూస్ చేసేది ఒక ఎత్తు అయితే, యుద్ధ సమయంలో యుద్ధ ప్రాతిపదికన ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ నిరూపించారు అని చెప్పారు. అంటే మన పబ్లిక్ సెక్టర్ కావచ్చు, ప్రైవేట్ సెక్టర్ రంగం కావచ్చు, ఇద్దరు కూడాను ప్రొడక్షన్ ని స్కేలప్ చేయగలిగారు. కొన్ని సంవత్సరాల పాటు యుద్ధం చేయాల్సిన అవసరం వచ్చినా దానికి సిద్ధంగా మన మొత్తం స్ట్రక్చర్స్ తయారైనాయి అని చెప్తున్నారు. అలాగే కమాండ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ అన్నిటి కూడాను ఒక విధమైనటువంటి రియాలిటీ చెక్స్ జరిగినాయి అక్కడ. చాలా కీలకంగా ఆయన ఏం చెప్పారంటే, మనకు థియేటర్ కమాండ్స్ లేవు. మనకు థియేటర్ కమాండ్స్ లేకపోయినా కానీ కూడా త్రివిధ దళాలు కూడాను చాలా అద్భుతంగా కోఆర్డినేషన్ చేసుకుని వాళ్ళు యుద్ధం చేశారు. వాళ్ళు ఆల్మోస్ట్ ఒక థియేటర్ కమాండ్ లాగానే పనిచేశారు వాళ్ళు. ఎక్కడ కూడాను కాన్ఫ్లిక్ట్స్ లేవు. ఎవరు ఏ థియేటర్లో ఎవరు ఏ యాక్షన్ చేయాలి అన్నది చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా వాళ్ళ ప్రోటోకాల్స్ అని పెట్టుకున్నారు. చాలా అద్భుతంగా చేశారు వీళ్ళు అని చెప్పి ఆయన చెప్పారు. సో కాబట్టి ఈ అంశాలన్నీ కూడాను, ఒకటేమో పోస్ట్ మార్టం, ఆపరేషన్ సింధూర్లో ఏం జరిగింది అని సంవత్సరం అయింది కాబట్టి, ఎందుకంటే మొన్ననే జస్ట్ వారం క్రితమే మనకు దాని మొదటి సంవత్సరం యానివర్సరీ అయింది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఒక ఆత్మావలోకనం అనుకుందాం. అలాగే ముందు రాబోయే యుద్ధానికి మనం ఎంత సన్నద్ధంగా ఉన్నాం అన్నట్టు వార్నింగ్ రెండు కూడా రాజ్నాథ్ సింగ్ గారు ఇచ్చారు. అంటే మేము మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేస్తామని ఆయన ఏం చెప్పలేదు, కానీ ఒకవేళ యుద్ధం వస్తే, దీర్ఘకాలంగా యుద్ధం చేయాల్సి వచ్చే పరిస్థితులు వస్తే దానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. పాకిస్తాన్లో ఒక అలజడి మొదలైంది. ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి విశ్లేషకులు ఇంకా దాన్ని కథలుగా చెప్పేస్తున్నారు. అక్కడ భారతదేశం S-400 బికానేర్, బార్మేర్ ఈ ప్రాంతం రాజస్థాన్ ప్రాంతంలో షిఫ్ట్ చేశారు. వాళ్ళ సైనిక దళాలన్నీ కూడా ఇక్కడికి బార్డర్ ఏరియాస్కి వస్తున్నాయి. సో అందుకని అప్రమత్తంగా ఉండాలి, ఎప్పుడు వీళ్ళు అటాక్ చేస్తారో తెలియదు. మనమేమో ఈరోజు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాము, మనకు చమురు రావట్లేదు గల్ఫ్ నుంచి, మన ఎకానమీ దెబ్బతినింది, మనం అన్ని కోతలు పెట్టుకున్నాము, 4 రోజులే వర్క్ అంటున్నాము, పెట్రోల్ డీజిల్ కొరత మనకుంది, ఇదే అదును చూసుకొని భారతదేశం మన మీద దాడి చేస్తుంది అని అక్కడ భయం పట్టుకుంది ఆ దేశం. విపరీతంగా చర్చలు జరుగుతున్నాయి రాజ్నాథ్ సింగ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా. కానీ ఎక్కడ కూడా రాజ్నాథ్ సింగ్ గారు మేము మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేస్తామని చెప్పలేదు. కానీ భారతదేశపు అఫీషియల్ స్టాండ్, ఆపరేషన్ సింధూర్ మేము ఆపలేదు అని చెప్పినటువంటి స్టేట్మెంట్ మళ్ళీ అని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ పాజ్ చేశాం కానీ దాన్ని ఎండ్ చేయలేదు, దాన్ని కంప్లీట్ గా క్లోజ్ చేయలేదు అని చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకో ఘటన జరిగితే మళ్ళీ దాన్ని కొట్టడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పారు. అంటే దీంట్లో చాలా అంశాలు కీలకంగా, ఒకటి మన సైనిక దళాలు దీర్ఘకాలీనంగా యుద్ధం చేయడానికి ఎంత సన్నద్ధంగా ఉన్నాయి, వాళ్ళ ప్లాన్స్ ఎలా ఉన్నాయి, ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ ఏంటి, ఇవన్నీ కూడా వార్ గేమింగ్స్ అయిపోయినాయి. ఒకటి. రెండు, మన డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ చాలా అద్భుతంగా పనిచేసింది. ఆత్మనిర్భరత అన్నది గత 10-12 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఇవన్నీ కూడా గుణం చూపిస్తున్నాయి. స్కేలప్ చేయగలిగిన కెపాసిటీ వాళ్ళకు ఉన్నది. రెండు. మూడు, న్యూక్లియర్ బ్లాక్మెయిల్ లాంటివి తట్టుకుని ప్రత్యామ్నాయాలుగా మనం, అంటే న్యూక్లియర్ యుద్ధం రాకుండా ఏం చేయగలమో అవన్నీ చేసేటువంటి కెపాసిటీ మనకు ఉంది. ప్లస్ కీలకంగా ఈ త్రివిధ దళాలన్నీ కూడాను చాలా అద్భుతంగా కోఆర్డినేట్ చేసుకోగలుగుతున్నాయి. టెక్నాలజీని వాడుకుంటున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చాలా చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ఫోర్సెస్ లో వాడుతున్నాము, దానివల్ల మనకు చాలా రిజల్ట్స్ వస్తున్నాయని చెప్పారు. సో ఈ కీలకమైన అంశాలు చెబుతూ మధ్యలో ఆయన ఏమన్నారంటే డాట్ అని వదిలేశారు. అంటే తర్వాత ఏం జరుగుతుందో మీకు నేను చెప్పక్కర్లేదు, మీకు అందరూ తెలుసు అన్నట్టు వదిలేశారు. అంటే నెక్స్ట్ టైం ఒకవేళ పాకిస్తాన్తో ఏమైనా ఇటువంటి యుద్ధాలు లాంటివి ఏమైనా వస్తే కనుక పరిస్థితి వేరే స్థాయిలో ఉండబోతోంది అన్న సంకేతం ఆయన ఇచ్చారు. అందుకనే పాకిస్తాన్లో ఈరోజు ఒక విధమైనటువంటి ప్రకంపనలు ఉన్నాయి. దీనికి తోడు రష్యా అనౌన్స్ చేసింది మే మొదటి వారంలో 4వ బ్యాటరీ S-400ని భారతదేశానికి సప్లై చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ఇది హుటాహుటిన భారతదేశం తెచ్చుకుంటోంది. పాకిస్తాన్ ఇంకా నెక్స్ట్ అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళు.
అని చెప్పేసి ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఏదో విధంగా మనం డొనాల్డ్ ట్రంప్ ని బతిమలాడి భారతదేశం మన మీద అటాక్ అవ్వకుండా ఆపేటువంటి ఈ రోజు మనకి ఇన్ఫ్లుయెన్స్ వైట్ హౌస్ లో ఉంది కాబట్టి దాన్ని వాడుకోబోతున్నామంటే వాళ్ళు ప్రగల్భాలు పలుకుతుంటారు. సో ఇది అక్కడ జరుగుతున్నటువంటి విషయం అది. బట్ ఆయన స్టేట్మెంట్ లో ఈ క్లారిటీ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి సరే, పాకిస్తాన్ ఎప్పుడు ఏం చేస్తుందో మనకు తెలియదు. అసీం మునీర్ ఇస్తున్న స్టేట్మెంట్స్ అన్ని కూడా చాలా ఒక కంట్రోవర్షియల్ స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు ఆయన. ఈసారి ఈస్ట్ నుంచి కొడతానన్నాడు ఆయన. ఈస్ట్ నుంచి కొడతానంటే కనుక మనకు అజిత్ దోవల్ గారి చలవ వల్ల అక్కడ బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ లో 100 పైచులకు వాళ్ళ ఆఫీసర్లు అందరినీ అరెస్ట్ చేశారు, ఐఎస్ఐ లింక్స్ ఉన్నటువంటి వాళ్ళని. అటు నుంచి వచ్చేటువంటి ముప్పు ఏదైతే ఉందో దానిని నివారించే దిశగా భారతదేశం చాలా సీరియస్ గా పనిచేస్తోంది. కానీ ఒక దాడి మనకు ఎంత ప్రయత్నం చేసినా ఒక దాడి అంటూ జరిగితే కనుక దాని రెస్పాన్స్ కు సంబంధించి చాలా క్లియర్ గా ఉన్నామన్న మెసేజ్ రాజ్నాథ్ సింగ్ గారి స్పీచ్ ఈ రోజు పాకిస్తాన్ వెళ్ళి వాళ్ళలాగా బెదిరింపులు అరుపులు లేవు. క్లియర్ కట్ మెసేజ్. మేము షార్ట్ టర్మ్ యుద్ధం కాదు, మీలాగా వారం రోజుల యుద్ధం కాదు, కొన్ని సంవత్సరాలు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము. ఆ మొత్తం స్ట్రక్చర్స్, ఆ ప్రోటోకాల్స్, ఆ కోఆర్డినేషన్స్, ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ అన్ని కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మెసేజ్ ఇచ్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.